అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో అమ్మవారు మన కోసం అందిస్తున్న అద్భుతమైన సందేశం. తల్లి, నా చేతిలో ఉన్న కుంకుమను తాకిన ఒక గంట సేపట్లో ఒక ఆశ్చర్యపోయే విషయం నీకు చెవిన పడుతుంది. ఈ అమ్మ నీకు అద్భుతమైన ఒక శుభవార్తను అందజేస్తాను. ఈ అమ్మ చేతిలో ఉన్న ఈ కుంకుమని తాకు. ఒక్కసారి ఈ కుంకుమని తాగు తల్లి, నీకు మంగళకరమైన శుభవార్తను అందచేస్తాను అని అమ్మవారు మనతో ఒక అద్భుతమైన విషయం చెప్పడానికి వచ్చారండి. ఇక అమ్మ వాకు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి, ఒక నమ్మకమైన జ్యోతిష్యుని కావాలి అని చూస్తూ ఉంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. గురువు గారు ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది ఖచ్చితంగా చూపిస్తారు. ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా ఉన్న చోట నుంచి గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి సంప్రదించారంటే మీ సమస్య తొలగిపోయినట్టే. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, అలాగే విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, అలాగే ఉద్యోగం ఆలస్యం అవుతుంది, చెడు ప్రయోగాలు మా మీద జరుగున్నాయి అనుకున్నా సరే, లేదు అంటే మా ఇంట్లో ధనం నిలకడగా లేదు, ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవలు, మనశ్శాంతి లేదు, ఇలా ఎటువంటి ప్రాబ్లంకైనా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లంనైనా సరే సాల్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9636306444. ఇక అమ్మవారి వాక్కు. తల్లి, ఇప్పుడే నా చేతిలో ఉన్న ఈ కుంకుమను తాకావు కదా, నీ ఇంట్లో కనకవర్షం కురిపించబోతున్నాను. మంగళకరమైన శుభవార్త నీకు అందజేస్తున్నాను. నీ కోసం ఒక మంచి సందేశాన్ని ఈరోజైతే ఈ తల్లి తీసుకొచ్చాను. ఆ వాకు ఏంటి అని ఈ అమ్మ మాటల్లో ఖచ్చితంగా వినే ముందు నువ్వు ఈ తల్లికి ఖచ్చితంగా భక్తి అనేది నిజమైనట్లయితే నీవు నమ్మకం అనేది గట్టిగా పెట్టుకో. ఈ అమ్మ మీద గట్టి నమ్మకం పెట్టుకున్న నీకు ఎప్పుడు కూడా ఏదైనా సరే ఖచ్చితంగా జరిపించే పూచీ నాది. ఈ వారాహిని నమ్ముకున్న వాళ్ళకి జీవితంలో ఎలాంటి కష్టము అనేది ఉండదు. నీ జీవితంలో మంచి సంఘటనలు జరగబోతుందమ్మా. తప్పకుండా ఆలస్యం చేయకుండా ఈ అమ్మ మాట విను. జాగ్రత్తగా విను తల్లి. తప్పకుండా నీ జీవితం మారుతుంది అనే నమ్మకంతో విను. ఈ అమ్మ అన్నిటినీ నేను మారుస్తాను, సరిచేస్తాను. ఇదిగో ఇప్పుడు నీ మనసులో నువ్వు ఎంతో ఆశపడుతున్నటువంటి, ఎంతో ఇష్టంగా ఏదైతే నువ్వు జరగాలి అని చెప్పి అనుకుంటున్నావో, ఏదైతే నీకు రావాలి అని చెప్పి అనుకుంటున్నావో అది జరగొచ్చు. అలానే జరిపిస్తాను కూడా. జాగ్రత్తగా నీ వారాహి తల్లి చెప్పేది ఆఖరి వరకు విను. నిన్ను రక్షించుకోవడానికే కదా నీ అమ్మ నీకు తోడుగా ఉన్నది. మరి నిన్ను నడి సముద్రంలో వదిలేస్తానా చెప్పు? ఎలా అనుకుంటావు నిన్ను వదులుతానని? నిన్ను ఎప్పటికీ వదలను. నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీ జీవితాన్ని నేను మారుస్తాను. నీ జీవితాన్ని నేను స్వచ్ఛంగా, అందమైనదిగా మార్చే బాధ్యత ఈ సాయి తండ్రిది, నాదే తల్లి. నువ్వు ఆశ్చర్యపడేంత మార్పు అనేది నీ జీవితంలో నేను తప్పక జరిపిస్తాను కదా. ఇది నీ జీవితమే అయినా ఈ అమ్మ నీకు ప్రసాదించింది కదా. నువ్వు ఆశ్చర్యపోయేలాంటి అద్భుతం నీ జీవితంలో నేను జరిపిస్తాను. అంతా ఇక బ్రహ్మాండంగా ఉండబోతుంది. అద్భుతంగా నీ లైఫ్ అనేది నీకు నచ్చినట్టుగా మారుతుంది. ఎలా అయితే నువ్వు నీ జీవితం ఉండాలి అని కోరుకుంటున్నావో, ఇన్నాళ్ళు కలలు కన్నావో, అలాంటి లైఫ్ అనేది నీ కళ్ళ ముందు కట్టినట్లు చూపించబోతున్నాను. ఇక నీ మనసులో ఉన్న భయం, ఆందోళన ఇవన్నిటినీ పక్కన పెట్టు, దూరంగా విసిరేసేయి. వాటి వల్ల నువ్వు ఇంకాస్త బాధపడ్డా ప్రయోజనం ఏమీ లేదమ్మా. కాబట్టి బాధపడటం మానేసేయి. వాటిని ఎలా దూరం పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉండాలో నువ్వు ఆలోచించు. నువ్వు నాపై నమ్మకం ఉంటే చాలు తల్లి. నిన్ను కంటికి రెప్పలా ధైర్యంగా నేను ఉంచి నిన్ను కాపాడుకుంటాను. ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలనేదే ఈ వారాహి తల్లి ఆశ. తల్లి, నువ్వు నాపై కాస్త నమ్మకంతో ఉంటే చాలు. నీ కళ్ళన్నీ కూడా నిజం చేసి నేను నిరూపిస్తాను.
నీకు నచ్చిన వాళ్ళందరినీ నీ దగ్గరికి రప్పిస్తాను. ఒకటి ఏమాత్రం గుర్తుంచుకో, నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని మార్చి బంగారుమయం చేస్తాను. నువ్వు ఆశ్చర్యపడిపోయే అంతలా చక్కదిద్దుతాను. ఇది అక్షర సత్యం. నేను చెప్పినట్టే జరుగుతుంది. నీ జీవితంలో ఒక అద్భుతం జరిపిస్తానమ్మా. దానికోసం నువ్వు పూజలు పునస్కారాలు అంటూ ఖరీదైనవి ఏమీ కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇవి చేస్తేనే ఈ వారాహి తల్లి నిన్ను మెచ్చుకుంటుంది, అనుగ్రహిస్తుంది అని అపోహపడకు. నీవు అప్పులు చేసి ఆర్భాటాలకు పోయి పూజ చేసి నువ్వు కేవలం నమ్మకం అనేది ఉంచితే చాలు. అప్పులు చేసి నువ్వు ఇబ్బంది పాలు అవ్వటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నీ దగ్గర ఉన్న దానిలో నాకు పూజ చేసి భక్తిగా ఈ తల్లిని నామస్మరణ చేస్తే చాలు. ఒక్క పువ్వు సమర్పించినా, నీ చిరునవ్వు సమర్పించినా చాలు. నీ పూజలన్నీ నేను స్వీకరిస్తాను. నీ తల్లి ఉప్పొంగిపోతానమ్మా. ఈ అమ్మ కోరుకునేది నువ్వు మనశ్శాంతిగా ఒక గ్లాసు నీళ్లు నాకు ఇచ్చినా సరే నా పూర్తి ఆశీర్వాదం నీకుంటుంది. ఒక గ్లాసు పానకం నాకు ఇచ్చినా ఎంతగానో సంతృప్తి పడిపోతాను. అది లేదా ఒక గ్లాసు నీళ్ళు పెట్టు బిడ్డ. ఇక లేని వారి కోసం సాయం చేయటం అనేది ఈ తల్లికి చాలా ఇష్టం. అలా నీ వల్ల అయినంతలో సాయం చేస్తూ ఉండు. ఇతరుల ఆకలి తీర్చు. నువ్వు వజ్రాలు మాణిక్యాలు నేను అడగను. వజ్ర వైడూర్యాలు నాకు అవసరం లేదు. ఈ తల్లికి కావాల్సింది నమ్మకం, భక్తి, ఈ అమ్మ మీద ఇష్టం. అలాగే నా నామస్మరణ ఒక్కసారి చేసే చాలు. నేను 100 సార్లు పలుకుతాను. నిన్ను అండగా కాపాడుకుంటాను. ఒక్క దీపం వెలిగించు. నీ జీవితంలో వెలుగు అనేది నేను నింపకపోతే అప్పుడు చూడు. మనస్ఫూర్తిగా నీ దగ్గర ఉన్న నూనెతో దీపం పెట్టు తల్లి. నీ జీవితమంతా వెలుగు ప్రకాశంగా చేస్తాను. ఈ తల్లికి అది చాలమ్మా. మంచిగా మార్చే బాధ్యత నాది. నా యొక్క భక్తులందరూ నేను బాగుండాలి అని కోరుకుంటాను. నీ జీవితాన్ని నేను మార్చడానికి ఇంతకు మించి ఏం చేస్తాను, ఏం కోరుకుంటాను చెప్పు. ఇక నీ లైఫ్లో నువ్వు కోరుకున్నవన్నీ కూడా నేను జరిపిస్తాను బిడ్డ. నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా సాయం చేయటానికి ఎవ్వరూ లేరని దిగులు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ వారాహి తల్లి ఎప్పుడు నీకు శక్తి స్వరూపిణి, అండగా రక్షణ కవచంలా నీకు తోడుగా ఉంటాను. ఎవరు ఏ కీడు చేయాలని చూసినా అడ్డుకుంటాను. చూడమ్మా, జీవితంలో కొన్ని నిజాలు, అలాగే కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియాలి. తెలియని ఎల్ల నీ వెంట నేను వస్తున్నాను అని వారి స్వభావం గురించి నీకు చెబుతూనే ఉంటాను. కొన్నిసార్లు నువ్వు నన్ను గుర్తిస్తావు, మరికొన్నిసార్లు పట్టి పట్టనట్టు అలాగే వెళ్ళిపోతూ ఉంటావు. ఇలా చూడు బిడ్డ, ఏదో ఒకలా నువ్వు నన్ను గ్రహించాలమ్మా. అవసరమైనప్పుడల్లా కూడా నీకు సందేహాలు నేను పంపుతూ ఉంటాను. నీ సందేహాలు తీరుస్తాను, సందేశాలని పంపిస్తాను. వాటిని కాస్త గమనించు. నిర్లక్ష్యంగా ఉండకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని గుడ్డిగా నమ్మకు. జాగ్రత్త. బంధాలన్నీ తెంచుకో. అమ్మా, నేను చెప్పడం లేదమ్మా. అందరితో మాట్లాడు, అందరితో మంచిగా ఉండు, మోసపోవద్దు అంటున్నానంతే. ఈ ఒక్కటి నేను పదే పదే చెబుతున్నా అంటే మంచిగా మాట్లాడినంత మాత్రాన అందరూ మంచివాళ్ళు అయిపోరు. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా మంచిది. లేదంటే తేలిగ్గా నిన్ను మోసం చేయటానికి నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు బిడ్డ. అవి నువ్వు కొంతమందిని కనిపెడుతూ ఉంటావు, మరికొందరిని నమ్మేసి మోసపోతూ ఉంటావు. అందుకే నేను ఇప్పుడు ఇంతలా చెబుతున్నది జాగ్రత్త అని. ఆపద వస్తుంటా అని తెలియగానే నీ ముందు నేను నిలబడతాను అడ్డుగా. నీకు ఏ ఆపద రాకుండా, నువ్వు ఎలాంటి ఇరకాటంలో పడకుండా, నీవు చెడు మార్గంలో నడవకుండా, చెడు మాటలు మాట్లాడకుండా ఉండేలా ఈ తల్లి నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. చిన్నపిల్ల వంటి నీ మనసు నీది. ఏది వచ్చినా సరే తట్టుకోలేక అల్లాడిపోతావు. కాబట్టే నీకు చెడు చేయాలని చూసేవారికి నేను అడ్డుకుంటున్నాను. నీకు చెడు తలపెట్టాలని ఆలోచించే వారి సంగతి నాకు వదిలేయి. నువ్వు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండు. వెళ్ళి నీ జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, ఈ వారాహి బిడ్డవి. నీకు ఏదైనా ఆపద వస్తే నేను తల్లిలా కాపాడకుండా ఇంకెవరు ముందుకొస్తారు చెప్పు? ఇంకెవరు సాయం చేస్తారు? నేనే కదా. ఊరికే చేయటం లేదులే బిడ్డ. నీ మంచి మనసు చూసే ఇచ్చే ఒక బహుమతి. అది నీకు ఎంతో మంచి మనసు కాబట్టి నేను ఇంతలా నీకు సాయం చేస్తూ ఉన్నాను. ఈ తల్లి ఒకరిని నమ్మింది అంటే నా ప్రాణం ఇచ్చైనా కాపాడుతానని నీకు తెలుసు కదా. నీకు దానం చేయటం లేదు, నేను మంచి మనసుకు దాసోహం అవుతున్నాను. నీకు ఒక బహుమతి నేను అందిస్తానమ్మా.
ఇంత మంచి మనసున్న నా బిడ్డ జోలికి ఎవరైనా వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసేలా కూడా చేస్తాను. నరకాసురుడు ఏ విధంగా అయితే వధించాడో అదేవిధంగా నా భక్తులు నా బిడ్డల యొక్క శత్రువులను అదేవిధంగా నేను వధిస్తాను. నీకు శత్రుత్వం లేకుండా చేస్తాను. ఈ వారాహి అమ్మ అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను. తల్లి, త్వరలోనే స్పష్టంగా అన్నీ తెలుసుకుంటావు. నువ్వు స్పష్టంగా ఒంటరిగా నీ వైపు ఎవ్వరూ లేరు అని అలాగే నిరుత్సాహపడకు. ఇక వాళ్ళ ఆటలు నేను సాగనిస్తానా? నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివి కాదు. నీకు తోడుగా పక్కబలంగా ఈ అమ్మ ఎప్పుడూ నేను ఉన్నానని గుర్తుంచుకో. ఆ విషయం వాళ్ళకి తెలియక నీతో అలా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ కొందరు ఉండొచ్చు. ఇకపై తెలుసుకుంటారులే. నేను నీ వెంటే ఉన్నాను కదా, వాళ్ళకి తెలిసేలా చేస్తానులే. తెలియదు కదా బిడ్డ వాళ్ళకు తెలిస్తే నేను ఇబ్బంది పెడతారా చెప్పు. అమ్మలగన్నా అమ్మ ఈ వారాహి అమ్మ. ఈ వెంట నేనుండగా ఎవరు కూడా నీ దగ్గర రావాలన్నా భయపడాలి. శత్రుత్వం పెట్టుకోవాలన్నా వాళ్ళకి ఆ శత్రుత్వపు ఆలోచన రాకుండా చేస్తాను. నా బిడ్డకి ఏది జరగనివ్వను. కాస్త జాగ్రత్తగా ఉండమని మాత్రం నీకు సంకేతం పంపుతాను. అలాగే హెచ్చరిస్తూ ఉంటాను కూడా. నీ కష్టాల ఊబిలో కూరుకుపోకుండా నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదించి నీ ప్రశాంతతను పోగొట్టుకునే వారికి నేను బుద్ధి చెప్తాను. నా బిడ్డవైన నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను. మంచి జీవితాన్ని నీకు అందిస్తాను తల్లి. నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నిన్ను మోసం చేయాలని కూడా అనుకుంటారు. అలానే కొంతమంది నిన్ను మోసం చేసి నవ్వుకుంటారు. అదే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అదే వాళ్ళ పనిగా వాళ్ళు పెట్టుకుని నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. కానీ దిగులు పడకు. వాళ్ళందరినీ కూడా నేను సరిచేస్తానుగా. అందరికీ బుద్ధి చెప్తాను. అందరినీ సరిచేసి నిజమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమ కలిగిన నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను. ఈ అమ్మ మాట నమ్మావు అంటే ఇక నీకు దేనికి దిగులు లేకుండా సంతోషంగా ఉండు. నిశ్చింతగా ఉండు. ప్రశాంతంగా నిద్రపో. మరింత సుఖాన్ని పెంచుకో. నమ్మకాన్ని పెంచుకో. నీ జీవితం ఆనందంగా ఉండేలా చూసుకో. సంతోషంగా నిద్రించు తల్లి. ఈ తల్లి అండ నీకుండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.